నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాత్రం ఇటు బీఆర్ఎస్ నుండి ఇటు బీజేపీ పార్టీల నుండి నేతలు మాత్రం వరుసగా ఆయనను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కో సందర్భంలో ఆయా పార్టీల నేతలైతే మాత్రం పోటీ పడి మరి సీఎంను టార్గెట్ చేస్తూ మాత్రం ఇటు మాటల దాడి కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండాల్సిన సహచర మంత్రులు అయితే మాత్రం మౌనం దాలుస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి సహాయ నిరాకరణ అయితే చేస్తున్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఒక రెండు ఎగ్జాంపుల్స్ మాట్లాడతాం. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం అంటే దాదాపు ఒక 10 రోజుల నుండి ఒక రెండు అంశాలు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ కూడా సాగిన అంశాల గురించి మాట్లాడతాం. ఫస్ట్ అయితే ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్ర ఫైనాన్షియల్ సిచ్యువేషన్పై సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, అందరూ కూడా సహకరించాల్సిన సమయం వచ్చింది, తప్పకుండా భవిష్యత్తులో బయటపడతాం. మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా ఇటు విపక్షాల నుండి సీఎంను టార్గెట్ చేస్తూ ఇటు వాళ్ళు కూడా సెటైర్స్ కూడా వేశారు. ఒక్కొక్కరు ప్రెస్ నోట్లు ఇట్లా సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోలింగ్ కూడా చేశారు. అంటే ముందు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే అప్పుల గురించి ఐడియా ఉంది, కానీ అధికారం కోసమే అప్పుడైతే హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా తెలివిగా మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు కూడా ఇటు విపక్ష పార్టీలైన ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం ఇక సీఎంను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండాల్సిన అవసరం ఇటు కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇటు ప్రభుత్వానికి కూడా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కావాల్సిన మద్దతు అయితే వస్తుంది. ఆయనకు అత్యంత సహచరులైన ఇటు ఎంపీలు అయితేంది, అలాగే ఎమ్మెల్సీలు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, ఇక ప్రభుత్వ విప్పులు అయితేంది మాత్రం ఇక పలు ప్రెస్ మీట్లు నిర్వహించడం, అలాగే ప్రెస్ నోట్ల ద్వారా వీడియోల ద్వారా మాత్రం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన క్యాబినెట్ మంత్రులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సహాయ నిరాకరణ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఏకాకిగా సీఎం రేవంత్ రెడ్డి మిగిలిపోతున్నాడా అనే ఒక ప్రశ్న కూడా రాజకీయ విశ్లేషకుల్లో కూడా వినిపిస్తుంది. ఎందుకంటే సీఎంను టార్గెట్ చేస్తూ ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు వరుసగా ఇటు వ్యాఖ్యలు చేస్తుంటే అడ్డుపడి అలాగే ఎన్కౌంటర్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. అలాగే ఇటు మద్దతుగా నిలుస్తూ కూడా ఇంకోసారి విమర్శలు చేయకుండా లెక్కలతో సహా ఇటు బయటపెట్టి కూడా సీఎంను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఓ రకంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఏమైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఇటు ప్రత్యర్థుల నుండి ఇటు మళ్ళీ తిరిగి కామెంట్లు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి అలాగే మద్దతు ఇస్తూ కూడా ప్రెస్ మీట్లు నిర్వహించాలి, పలు కార్యక్రమాలు చేయాలి. కానీ మంత్రుల నుండి మాత్రం ఆ సహకారం లభించలేనట్టయితే తెలుస్తోంది. ఫస్ట్ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా ఒకరిద్దరు తప్ప మిగతా మంత్రులు కూడా ఆ అంశం గురించి కూడా మాట్లాడలేదు. అలాగే ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల నేపథ్యంలో కూడా తిప్పుకొట్టే ప్రయత్నం చేయలేదు. అసలు ఆ అంశాన్ని కూడా సరిగా పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఆ అంశం పట్ల మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. సరే, ఆ అంశం అయిపోయింది. ఇంకొక అంశం గురించి మాట్లాడదాం. తాజాగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇక సైకో శాడిస్టు అలాగే కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు అయితేంది, అలాగే కాంగ్రెస్ ఎంపీ చామల్ అయితేంది, ఇక జగ్గారెడ్డి గారు ఫైర్ బ్రాండ్ అయితేంది, ఇలా వరుసగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయితేంది, చాలామంది కూడా బయటకు వచ్చి ఇటు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఒక రకంగా రేవంత్ రెడ్డికి అండగా ఉంటూనే ఇటు ఈటెల రాజేందర్పై కూడా మాటల దాడిని అయితే కొనసాగించారు. ఒక రకంగా ప్రొటెక్ట్ చేశారు. కానీ ఇలాంటి సందర్భంలో కూడా మంత్రులు సపోర్ట్ ఇవ్వని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు అంశాల్లో కూడా ఇవి రాజకీయ అంశాలు కాదు, అలాగే పార్టీ సంబంధించిన అంశాలు కూడా కాదు, రెండు కూడా ప్రభుత్వ అంశాలే. ఫస్ట్ మాట్లాడింది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం హోదాలో మాట్లాడిన మాటలు. రెండో సందర్భంలో కూడా ఏదైతే ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అయితేంది అది కూడా హైడ్రా గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వ తీరు గురించి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు. ఈ రెండు ప్రభుత్వ అంశాలైనప్పుడు కూడా పార్టీ నుండి వస్తున్న మద్దతు అయితే వస్తుంది, పార్టీ నుండి కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన సహచరులుగా ఉంటున్న మంత్రులు అయితే మాత్రం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రకంగా రేవంత్ రెడ్డికి సపోర్టు డైరెక్ట్ ఇవ్వదలుచుకోలేదా, లేకపోతే
ఎందుకులే మనకి తలనొప్పి అవసరం, మనం ఎందుకు దీంట్లో తలదూర్చాలనుకుంటున్నారా, లేకపోతే ఆయనకు కావాల్సిందే ఇలా వ్యాఖ్యలు జరగాల్సిందే అని ఏమన్నా బయట సైలెంట్గా ఉండబోతున్నారా? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే అందరిలో విశ్లేషకుల్లో అలాగే పార్టీలో కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి అనేవాడు బాస్, ఆయన చెప్పినట్టుగా ఆయన టీం లీడర్గా ఆయన ఉంటాడు. తప్పకుండా ఆయన నిర్ణయాలంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఆటోమేటిక్గా ఆయన నెంబర్ 1 ఇటు ప్రభుత్వం సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఆయన మాటే ఒక జీవో అని చెప్తారు. కాబట్టి వ్యక్తిగతంగా ఆయనపై ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు ఆయన మాట్లాడినప్పుడు, ఆయనపై విమర్శలు చేసినప్పుడు మరి టార్గెట్ రేవంత్ రెడ్డిని అనుకొని మంత్రులు అనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వ అంశమే కదా మనం మాట్లాడదామని ఎందుకు ముందుకు రాని పరిస్థితితో తెలియని పరిస్థితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఎక్కడో మంత్రివర్గం విషయంలో, మంత్రుల విషయంలో కోఆర్డినేషన్ లేకపోవడమో, లేకపోతే సహాయ నిరాకరణ లేకపోవడమో, లేకపోతే రేవంత్ రెడ్డికి మద్దతు దూరం అవుతుందా, లేకపోతే ఆ మద్దతు అవసరం లేదనుకుంటున్నారా, మరొక కారణమేమో తెలియదు. కానీ అత్యంత కీలకమైన సమయాల్లో ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడేటప్పుడు, అలాగే ఒక బీజేపీ నుండి ఒక ఎంపీ ఒక సీఎంను దృష్టిలో పెట్టుకొని సంచలనమైన వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాల పట్ల మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు రక్షణగా నిలవాల్సిన మంత్రులు మాత్రం మౌన పాత్రలో ఉంటున్నారు, సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతా మంత్రులంతా మాత్రం ఎవరి పని వాళ్ళే అన్నట్టు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఉంది. ఈ విస్తరణ నేపథ్యంలో ఇంకాస్త మంత్రులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న మంత్రులు ఒకరిద్దరు ఉంటారో లేదో తెలియదు. ఇలాంటి సందర్భంలో ఒక సమన్వయమై ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రత్యర్థులు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, వరుసగా ఇబ్బంది పట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎన్నున్నప్పటికీ కలిసి కట్టుగా ఒక అంశం పట్ల ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల పట్ల అందరూ ఏకతాటిగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, ఏదో జరుగుతుందేమో. కానీ మొత్తానికి రేవంత్ రెడ్డికి మాత్రం మంత్రుల నుండి అందరి నుండి కూడా పూర్తిగా సపోర్ట్ అయితే దొరకడం లేదు. వాళ్ళ వ్యక్తిగత కారణాలేమో, వ్యూహాత్మకంగానేమో, లేకపోతే అనివార్య కారణాలేమో, లేకపోతే అక్కడ వీలుపడని కారణాలో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఇటు పార్టీ నుండి కాస్త అనుకున్నంత మద్దతు వస్తున్నప్పటికీ ప్రభుత్వ విధానాల పట్ల ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డే తిరిగి ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి చాలా సందర్భాల్లో వస్తుంది. ఇటు మంత్రులు అండగా నిలిచి ఆయనకు అడ్డుగా ఉండాల్సిన సమయంలో వాళ్ళు మాత్రం సైడ్ తప్పుకొని మీపై విమర్శలకు నువ్వే ఆన్సర్ చెప్పుకో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. చాలా సందర్భాల్లో మాత్రం ఆయన ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో ప్రతిపక్ష పార్టీ నుండి వచ్చిన విమర్శలకు ఆయనే చాలాసార్లు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక రకంగా పార్టీ అధిష్టానం కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పే ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు ఆయనకు సపోర్ట్ చేయడం లేదు, ఇది ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధంగా మారుతుంది, ఒక అస్త్రంగా మారుతుంది, ఇప్పటికైనా తీరు మార్చుకోండి అంటూ కూడా కేసీ వేణుగోపాల్ లాంటి వ్యక్తి వచ్చి రివ్యూ మీటింగ్లో భాగంగా అందరికీ చెప్పినప్పటికీ పరిస్థితి మారడం లేదు. మరి ఈ పరిస్థితి, ఈ సందర్భం ఎక్కడి దారితీస్తుందో తెలియదు. కానీ ఎట్టకేలకు ప్రభుత్వ విధానాల పట్ల అలాగే సీఎం రేవంత్ రెడ్డి పట్ల ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసిన నేపథ్యంలో మంత్రుల నుండి అనుకున్నంత మద్దతు రావట్లేదు, మౌనముద్ర వాళ్ళైతే వహిస్తున్నారు. ఇది దేనికి సంకేతం మాత్రం మరికొద్ది రోజుల్లో తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలిసే అవకాశం అయితే ఉంది.